For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ కువా నెంబర్ ప్రాముఖ్యత ఏంటి సార్? కువా నంబర్ అనేది దీన్ని గేమ్ చేంజర్ నంబర్ అని అంటారండి. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఏంజెల్ నంబర్ అని కూడా అంటారు. అంటే మనకు చూడండి, కువా నంబర్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన లాటరీ లాంటిదండి. అంటే మన లైఫ్ ఒక సాఫీగా నడుస్తున్నప్పుడు మనకు ఒక లాటరీ తగిలితే మనకి ఎంత ప్లస్ అవుతుందో కువా నంబర్ కూడా అంత ఇంపార్టెంట్. అయితే ఈ కువా నంబర్ జెంట్స్కి ఒక రకంగా చూడాలి, లేడీస్కి ఒక రకంగా చూడాలి. అసలు ఆ ఫార్ములా ఎలా ఉంటుంది, దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూద్దాం. కానీ కువా వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీ లైఫ్ని టర్న్ చేసేది, మీ లైఫ్లో మిరాకిల్స్ సృష్టించేది కూడా మీ కువా నంబరే. అందుకోసమే దీన్ని గేమ్ చేంజర్ నంబర్ అంటారు. ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం చూద్దాం. ఒక వ్యక్తి చూడండి 15/6/1985లో పుట్టాడు అనుకోండి. 15/6/1985లో ఒక వ్యక్తి పుట్టాడు. కువా నంబర్ మీరు ఎప్పుడైనా కౌంట్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ని టోటల్ చేయాలి. ఇయర్ని టోటల్ చేసిన తర్వాత ఇప్పుడు దీని ఇయర్ టోటల్ ఎంత వచ్చింది చూడండి. 1+9+8+5 ఓకేనా. అంటే మొత్తం మీద ఎంత అవుతుంది మీకు టోటల్గా మీరు ఇలా కౌంట్ చేసినప్పుడు 1+9 10, 10+8 18, 18+5 23 అవుతుంది. అంటే 5 ఓకేనా. అయితే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను రాసుకొని ఎప్పుడైతే మీరు ఏ ఇయర్లో అయితే పుట్టారో ఓన్లీ ఆ ఇయర్ని టోటల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది టోటల్ 5 వచ్చింది. ఇప్పుడు కువా నంబర్ అనేది లేడీస్కి ఒకటి ఉంటుంది, జెంట్స్కి ఒకటి ఉంటుందండి. జెంట్స్కి ఎలా చూడాలి అంటే దీని ఫార్ములా మనం మేల్కి మగవాళ్ళకి గనక చూసేటప్పుడు ఏం చేయాలి అంటే 11 - ఇయర్ టోటల్ చూడాలి. 11 - ఇయర్ టోటల్ చూడాలి. అంటే మనకు 11 - ఇయర్ టోటల్ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకేనా. ఇయర్ టోటల్ 5 వచ్చింది కాబట్టి మైనస్ చేస్తే ఎంత అవుతుంది 6 అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కువా నంబర్ని మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ముందుగా కేవలం డేటు మంత్ని పరిగణలోకి తీసుకోకూడదు. మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరం యొక్క ఇయర్ని టోటల్ చేస్తే వచ్చిన టోటల్ని 11 మైనస్ చేస్తే అప్పుడు మెయిన్కి అంటే మగవాళ్ళకి కువా నంబర్ వస్తుంది. ఇప్పుడు 15/6/1985లో పుట్టిన వ్యక్తి కువా నంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదేవిధంగా లేడీస్ కండి అంటే ఫీమేల్కి మనం ఎలా చూడాలి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఫీమేల్కి చూసేటప్పుడు ఫార్ములా మారుతుంది. 4+ ఇయర్ టోటల్ చెయ్యాలి. ఇక్కడ జెంట్స్కి వచ్చేసి 11 - ఇయర్ టోటల్ చేసాం. లేడీస్కి వచ్చేసి 4+ ఇయర్ టోటల్. అంటే 1985లో పుట్టిన వాళ్ళకి కువా నంబర్ ఎంత వస్తుంది 4+ ఇయర్ టోటల్ ఎంత వచ్చింది 5 9. ఇది ఎవరైనా సరే కువా నంబర్ తెలుసుకునే విధానం అండి. కువా నంబరే గేమ్ చేంజర్ నంబర్గా రాబోతుంది లైఫ్లో. ఇప్పుడు చాలా మందికి ఈ కువా నంబర్ ఏంటో చాలా మందికి తెలియదు. ఈ కువా నంబర్ మీ లైఫ్లో మిరాకిల్ సృష్టిస్తుంది. గేమ్ చేంజర్ నంబర్ ఎక్కువగా మనీని సడన్గా అట్రాక్ట్ చేస్తుంది. అంటే సడన్ మనీ కావాలనుకున్నప్పుడు కువా నంబర్, దీన్నే ఏంజెల్ నంబర్ అని కూడా అంటారు. చాలా మందికి పర్సనల్గా ఒక ఏంజెల్ నంబర్ ఉంటుంది. ఈ ఏంజెల్ నంబరే మీ కువా నంబర్గా పనిచేస్తుంది. కాబట్టి మీ ఏంజెల్ నంబర్ ఏంటో తెలుసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ కువా నంబర్ అంటే ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో సడన్ మనీని అట్రాక్ట్ చేయడానికి గేమ్ చేంజర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నంబర్స్ గనక కువా నంబర్గా వస్తే మీకు అంత ప్రాముఖ్యత ఉండదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో లేని నంబర్ కువా నంబర్గా వస్తే అప్పుడు అది బోనస్ అండ్ లాటరీగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంజెల్ నంబర్గా ఇప్పుడు 1985లో పుట్టిన వ్యక్తులకి మేల్కి 6వ నంబర్ కువా నంబర్, ఫీమేల్కి లేడీస్కి అయితే 9, మేల్కి అయితే 11 - ఇయర్ టోటల్ చేయాలి. అదేవిధంగా లేడీస్కి అయితే 4+ ఇయర్ టోటల్ చేయాలి.
కువా నంబర్ని ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కువా నంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇక్కడ ఇగో ఈ కింద పాటు మణికట్టు దగ్గర రాసుకోవాలి ఎవ్రీడే. ఇప్పుడు నా కువా నంబర్ వచ్చేసి నాకు 5 కువా నంబర్ అండి. నా కువా నంబర్ వచ్చేసి 5. ఈ 5ని మీరు గనక రోజు నా కువా నంబర్ 5 కాబట్టి నేను రాసుకున్నాను. మీ కువా నంబర్ ఏంటో ఎవ్రీడే మీరు మణికట్టు కింద భాగంలో గ్రీన్, నేను బ్లూతో రాశాను కానీ ప్రతి ఒక్కరు గ్రీన్తో రాయాలి. గ్రీన్తో రాయడం ద్వారా 100% మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. యూనివర్సల్ నుంచి ఆ ఫ్లో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, సడన్ మనీ రావడం జరుగుతుంది. చాలా సింపుల్. రాసి చూడండి, ఒక పెన్నే కదా ఖర్చు అయ్యేది మీకు. గ్రీన్ పెన్తో రాసి చూడండి. ఇదే మీ ఏంజల్ నంబర్ అండి, మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. చాలా వరకు మన చుట్టూ ఎప్పుడు ఏంజల్స్ ఉంటాయి. ఏంజల్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు మ్యాచ్ కావాలంటే మీ నంబర్ని రాసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కువా నంబర్. కువా నంబర్ అనేది ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఒక హైప్ని తీసుకెళ్తుంది. కువా నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే రాసుకోవడం ద్వారా కువా నంబర్ ద్వారా మీ థాట్ ప్రాసెస్ని కూడా మారుతుంది. ఎందుకంటే అది ఏంజల్ కదా, ఏంజల్ కాబట్టి ఏంజల్ మీకు ఏం జరగబోతుంది, మీరు ఏం తెలుసుకోవచ్చు అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఇంట్యూషన్ని పెంచుతుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే కువా నంబర్ని తెలుసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోండి. డేటు, మంత్, ఇయర్ పరిగణలోకి తీసుకోకుండా కేవలం మీ యొక్క ఇయర్ని మాత్రమే కౌంట్ చేసి, మగవాళ్ళకైతే 11 మైనస్ ఇయర్ టోటల్ చేయండి, అది మీ కువా నంబర్ అవుతుంది. లేడీస్కి అయితే 4 ప్లస్ ఇయర్ టోటల్ చేయండి. ఎందుకంటే 11 అండ్ 4 అనేది స్టాండర్డ్ ఫార్ములా. మగవాళ్ళకు 11 మైనస్ ఇయర్ టోటల్ చేయండి, ఆడవాళ్ళకైతే 4 ప్లస్ ఇయర్ టోటల్ చేస్తే కువా నంబర్ వస్తుంది. ఈ కువా నంబర్ మీ లైఫ్లో గేమ్ చేంజర్ కాబోతుంది. కాబట్టి నిజంగా మీరు గేమ్ చేంజర్ అవుతున్నారా, మీ కువా నంబర్ని బట్టి తెలుసుకోండి. సార్ ఇప్పుడు మీరు చూపించారు కదా, ఒకసారి నాకు బోర్డు చూపించండి. నాకు ఒక డౌట్ వచ్చింది ఇందులో. ఇప్పుడు ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంది కదా, 1985 వచ్చింది. ఎక్కడ మేల్స్లో 6 వచ్చింది కదా, మేల్ 6. అందులో 1985లోనో 6 నెంబర్ లేదు. ఇందాక మీరు ఏం చెప్పారంటే ఆ వచ్చే నెంబర్లోన అందులో ఉన్న నెంబర్స్ కాకుండా వేరే నెంబర్ వస్తే సక్సెస్ వస్తుంది అన్నారు. ఇప్పుడు అందులో లేని నెంబర్ 6 వచ్చింది. మరి ఫీమేల్కి అందులో ఉన్న నెంబర్ 9 వచ్చింది. గేమ్ చేంజర్ కాదు, నార్మలే. అంటే వాళ్ళకి గేమ్ చేంజర్ ఏముండదు, నార్మల్ గానే. ఎందుకంటే ఆల్రెడీ 9 ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి నార్మల్ గానే ఉంటుందండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ కువా నెంబర్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.